కుక్కతోక వంకర అనే సామెత అందరికీ తెలిసిందే. స్వభావం మార్చుకొని వ్యక్తుల గురించి ఈ సామెతను మనం వాడుతూ ఉంటాం. సరిదిద్దడానికి ఎంత ప్రయత్నించినా అది వంకరగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చినా కొంతమంది అధికారుల తీరు ఇంకా మారలేదు. దీంతో వారి పద్ధతిపై ఇలాంటి సెటైర్లు సామెతలు పడుతున్నాయి. జగన్ భక్త అధికారుల తీరు ఇంకా మారలేదనడానికి తాజా సంఘటనలే ఉదాహరణలుగా చెబుతున్నారు. ఒకవైపు భారీ వరదలు, ఎడతెరిపి లేని వానలతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. కొంతమంది జగన్ భక్త అధికారులు మాత్రం తమ ధోరణి మార్చుకోవడం లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీలో పోస్టింగులు లేకుండా వీఆర్లో ఉన్న కొల్లి రఘురామారెడ్డి, గోపాలకృష్ణ ద్వివేది, విజయరావులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని సీఎం హెచ్చరించారు. విజయవాడలో వరద సహాయ చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నత అధికారులతో సీఎం సమీక్షించారు. వరద బాధితులకు సరిపడా ఆహారం తెప్పించినా పంపిణీ విషయంలో కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాలలో కొందరు ఉన్నతాధికారుల తీరుతో పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి వివరించారు. జగన్ భక్త అధికారులుగా ముద్రపడి నాడు వైసీపీకి అంటగాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందన్నారు సదరు మంత్రి. క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి మరీ ఆ మంత్రి సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రంగంలోకి దిగినా కొందరు అధికారుల తీరు మారలేదని, ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదన్నారు సీఎం. వరద బాధితులకు పండ్లు పంపిణీ చేద్దామన్నారు. వరద బాధితుల కోసం 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఇతర జిల్లాల నుంచి తెప్పించాలని చంద్రబాబు సూచించారు. వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిద్రాహారాలు మానుకొని వరద బాధితులను పరామర్శించారు. రాత్రనక పగలనక ఆయన శ్రమించిన తీరుతో వరద బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దగ్గరుండి అధికారులను పరుగులు తీయించిన కొందరు అధికారులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబడుతున్నారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరగడం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది పడ్డ శ్రమ వేస్ట్ అవుతోందని భావిస్తున్నారు. అధికార యంత్రాంగం ఎంత పనిచేసినా జగన్ కోసం తప్పించే అధికారులు ఉన్నంత కాలం పనులు వేగంగా సాగవని ఆగ్రహంతో ఉన్నారు. వరద సాయంలోనైనా జగన్ భక్త అధికారులు తమ వైఖరి మార్చుకుంటే వారికి పోస్టింగులు ఇద్దామని, పనిచేయించుకుందామని భావిస్తే వారి నైజం చాటుకున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. కుక్కతోక వంకర తరహాలో వీరిని సరిచేయాలని చూడడం వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.